గిరిపుత్రులు ఇప్పుడు బిజినెస్ మెన్లు స్టార్టప్ రంగంలో దూసుకెళ్తున్న స్టార్లు బిజినెస్ను కొత్త పుంతలు తొక్కిస్తున్న నవ యువ కెరటాలు ఆదివాసీ బిడ్డల విజయం వెనుక ఒక గొప్ప ఆలోచన దాగుంది. ఆ ఆలోచనకు ఆశయం తోడైంది. నాటి విజన్ నేడు విజయమైంది. ఆ అద్భుత విజయానికి కారణమైన పథకానికి బీజం వేసింది. ఒక ఫలాన్ని అందుకోవాలంటే ముందు భూమిలో విత్తనం పడాలి. అది మొక్కై చెట్టై పండ్లు అందిస్తుంది. అందుకోసం మొదటగా విత్తనాన్ని భూమిలో నాటాలన్న ఆలోచన రావడం గొప్ప. అలాంటి ఎన్నో బృహత్ కార్యాలకు శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ఫలాలన్నీ ఇప్పుడు చేతికొస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఒక విజన్తో యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే సంకల్పంతోనే తలపెట్టింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కూడా అలాంటి ఒక గొప్ప పథకమే. గిరిజన యువతకు కొత్త దారి చూపించేందుకు కేసీఆర్, నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ పథకానికి రూపకల్పన వేశారు. దీని ద్వారా ఎంతో మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటు అందించింది. ఔత్సాహికులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఐఎస్బి లాంటి సంస్థల్లో నైపుణ్య శిక్షణ అందించింది. ఎస్సీ ఎస్టీ యువత ఒకరి దగ్గర పనిచేయటం కాదు, వాళ్లే మరొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేసింది. CMSTEI స్కీమ్ లో భాగంగా ఇద్దరు యువకులు కలిసి మోడ్రన్ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేశారు. కోకాపేటలో మొదటి షోరూమ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. యువ ఆంట్రప్రీనియర్ మురళీ మనోహర్, రాకేష్ ను కేటీఆర్ అభినందించారు. గిరిజన విద్యావంతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సత్సంకల్పంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ యువకులకు CMSTEI పథకం వరంలా మారిందన్నారు కేటీఆర్. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మురళీ మనోహర్, రాకేష్ ఇద్దరు ఎంతో రీసెర్చ్ చేశారు. ముంబై, పూణే లాంటి నగరాల్లో తిరిగి మార్కెట్ సర్వే చేశారు. బిజినెస్ ఐడియాల గురించి అన్వేషించారు. అప్పుడే ఈ ఐడియా తట్టింది. మోడ్రన్ లాంటి బిజినెస్ ఎంపిక చేసుకున్నారు. వెంటనే CMSTEI పథకానికి అప్లై చేసుకున్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లి తమ ఐడియాను షేర్ చేసుకున్నారు. అది విన్న వెంటనే కేటీఆర్ వారిని గో అహెడ్ అంటూ ప్రోత్సహించారు. మీరు చేయగలరన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపారు. అంతేకాదు వారికి ఫండ్ రిలీజ్ చేయించారు. ఆ తర్వాత మురళీ, రాకేష్ ఇద్దరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత కోకాపేటలో లాండ్రీ షోరూమ్ ప్రారంభించారు. కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ షోరూమ్ ను లాంచ్ చేశారు. మోడ్రన్ లాండ్రీ షోరూమ్ ఏర్పాటుకు 92 లక్షల రూపాయల ఖర్చయింది. అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 33 లక్షల రూపాయల సబ్సిడీ లభించింది. కోకాపేటలో డ్రాప్ ఇట్ పేరుతో లాండ్రీ హబ్ ఏర్పాటు చేశారు. ఇదొక మోడ్రన్ లాండ్రీ. ఇటలీ నుంచి మెషినరీ తెప్పించారు. చుక్క నీరు అవసరం లేకుండా బట్టలు వాష్ చేసిస్తారు. బట్టలు మాత్రమే కాదు, కార్పెట్లు, షూస్ కూడా వాష్ చేస్తారు. ఇందులో హైదరాబాద్ లో ఇదే మొట్టమొదటి మోడ్రన్ లాండ్రీ షోరూమ్. ఇందులో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 15 షోరూంలు పెట్టాలన్నది వీరి ఆలోచన. ఆ 15 స్టోర్ల ద్వారా 50 నుంచి 60 మందికి శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామన్న వీళ్ళ గొప్ప మనసుకు హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రోగ్రామ్ CMST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ లో కేసీఆర్ గారి ద్వారా ఇనాగ్రేషన్ అనే ప్రోగ్రామ్ నాకు అంటే అవకాశం దొరికింది. దీనివల్ల మేము మినిమం ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ జనరేట్ చేయాలనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ వల్ల 100 మంది ఎంప్లాయీస్ని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము. దాదాపు హైదరాబాద్లో మేము ఫస్ట్ హబ్ పెట్టాము కోకాపేటలో. అంటే ఇది ప్రీమియం లాండ్రీ సర్వీసెస్ విత్ ఇంక్లూడెడ్స్ హౌస్ క్లీనింగ్ అండ్ ప్యాకేజ్ అండ్ మూవర్స్ ఆల్సో. అన్న కేటీఆర్ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మాకు అన్న కేటీఆర్ అన్న సపోర్ట్ ఇచ్చాగానే తర్వాతనే మాకు ఈ యూనిట్కి మాకు ఫండ్ వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ముందు ప్రాసెస్ పోవడానికి ఒక నమ్మకం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ లేని ఇన్వెస్ట్మెంట్ కేటీఆర్తో వచ్చి మాకు ఇంత పెద్ద యూనిట్ పెట్టి ఇంకా దీంతో ఇంకా 4 యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నాం. టోటల్గా 5 యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నాం. అది కేటీఆర్ సపోర్ట్తో హైదరాబాద్లో టోటల్ హైదరాబాద్లో 10-15 స్టోర్స్ విత్ కేటీఆర్ సపోర్ట్ తీసుకుంటున్నాం. ఒక దాదాపు ST/SC ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఒక దాదాపుగా 50 to 60 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం. మురళీ, రాకేష్ ఇద్దరు IIM, IIS లో ఉన్నత చదువులు చదివారు. ఒకరి దగ్గర ఉద్యోగాలు చేయాలని ఆలోచించలేదు. సొంత కాళ్ళ మీద నిలబడాలని నిర్ణయించుకున్నారు.
నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన CMSTEI పథకం వారికి వరంలా అందివచ్చింది. వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పటి వరకు వందలాది మంది గిరిజన బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి CMSTEI పథకం అవకాశం కల్పించింది. వారికి ఒక వేదిక అందించింది. బ్యాంక్ లోన్లు, సబ్సిడీలు ఇచ్చి ముందుకు నడిపించింది. కొత్త ఐడియాలను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సబ్సిడీలు అందించి ప్రోత్సహించారు అప్పటి సీఎం కేసీఆర్. బిజినెస్ ఐడియాను బట్టి 1 కోటి వరకు లోన్ అందించారు. అందులో 30 నుంచి 50% సబ్సిడీ ఇచ్చారు. మహిళా ఔత్సాహికులకు అయితే సబ్సిడీ మరింత పెంచారు. గిరిజన బిడ్డలు మరొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఎదిగారంటే అది కేసీఆర్ తెచ్చిన CMSTEI పథకం వల్లే. ఆర్థికంగా నిలదొక్కుని జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే గిరిజన ఉన్నత విద్యావంతులకు చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ దారిదీపం అయ్యింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఆదివాసీ గిరిజన బిడ్డలు పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు వందలాది మంది ఉన్నత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమిచ్చింది. ప్రాజెక్టు స్వరూపాన్ని బట్టి 1 కోటి వరకు ఆర్థిక తోడ్పాటు అందించారు. అప్పటి ప్రభుత్వమే పూచీకత్తుగా బ్యాంకు లింకేజీని ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం యూనిట్ కాస్ట్లో సబ్సిడీని సైతం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అందించింది. ఈ పథకంలో భాగంగా ఔత్సాహిత పారిశ్రామికవేత్తలకు CMSTEI యూనిట్లను అందించి వారు ఉన్నతంగా ఎదిగేందుకు సహకరించింది. MSME రూరల్ ట్రాన్స్పోర్టింగ్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ పథకాల లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసి వారు ఆర్థికంగా ఎదిగేందుకు సాయపడింది. CMSTEI పథకం కింద లబ్ధి పొందేందుకు కనీస విద్యార్హత డిగ్రీ ఉండాలి. లబ్ధిదారు ఎంపిక చేసుకున్న పారిశ్రామిక రంగంలో కనీసం 2 ఏళ్లు పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక విద్యార్హతలు, కొత్త స్టార్టప్స్, ఆర్థికంగా వెనుకబడిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. CMSTEI పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న రంగంలో 3 నెలల పాటు IBM ద్వారా ప్రత్యేక ఇంక్యుబేషన్ కోర్స్ శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగా మార్కెట్ స్టడీ, DPR తయారీ, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, ఫీల్డ్ స్టడీస్, పోస్ట్ ప్రాజెక్ట్ అనాలిసిస్ వంటి అంశాల్లో ఈ శిక్షణను గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తారు. ఈ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజన బిడ్డలు CMSTEI పథకం ద్వారా లబ్ధి పొందుతూ తమను తాము ఉన్నతీకరించుకుంటున్నారు. దేశంలో ఈ తరహా పథకం ఎక్కడా లేదు. గిరిపుత్రులు ఈ పథకం ద్వారా ఉపాధి పొందటమే కాకుండా మరో 4గురికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం. కేసీఆర్ హయాంలో తిరుగులేని పారిశ్రామిక సమాజాన్ని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమించిన నాయకుడు కేటీఆర్. యువ పారిశ్రామికవేత్తలు ఒక కొత్త యూనిట్ ఏర్పాటు చేసుకొని దాన్ని కేటీఆర్ చేతుల మీదుగానే ప్రారంభించుకున్నారంటే ఈ పథకం అమలులో ఆయన కమిట్మెంట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది ST ఎంటర్‌ప్రెన్యూర్స్ రావాలని, వారి ద్వారా మరో 50,000 మందికి ఉపాధి దొరకాలని CMSTEI సక్సెస్ మీట్ సందర్భంగా కేటీఆర్ ఆకాంక్షించారు. ఆనాడు ఆయన ఆశించినట్టే ఇప్పుడు ఆ ఫలితాలు వస్తున్నాయి. దానికి తాజా నిదర్శనమే డ్రాప్ ఇట్ మోడ్రన్ లాండ్రీ. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది SC STలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది. గిరిజన బిడ్డలను కోటీశ్వరులుగా చూడాలని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కన్న కలలు ఇప్పుడు నిజమవుతున్నాయి. కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన CMSTEI పథకం SC ST యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. గిరిపుత్రులు బిజినెస్ మెన్లుగా మారుతున్నారు. ఇదొక మంచి పథకం, అందులో సందేహం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయాలి. యువ గిరిజన పారిశ్రామికవేత్తలకు చేయూతందించాలి.
ఎందరో యువకులను ఆంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఔత్సాహికులకు సబ్సిడీతో పాటు ఐఎస్బీ లాంటి సంస్థల్లో శిక్షణ అందించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ గిరిజన యువతకు వరంలా మారింది. అందులో భాగంగానే ఇద్దరు యువకులు కలిసి మోడ్రన్ లాండ్రీని ప్రారంభించారు. కొత్త షోరూంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఏదైతే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఏదైతే స్కీమును తీసుకొచ్చి ఎంతోమంది యువ ఔత్సాహికులను ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగా ప్రజెంట్ మనము చూస్తూ ఉన్నాం కోకాపేటలోని ఒక షోరూంలో. ఇక్కడ షోరూంలో వినూత్నంగా ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో యువ పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా లాండ్రీ సర్వీసెస్ని కూడా అంటే ఒక ఇతర దేశాల్లో ఉండేటటువంటి లాండ్రీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ యొక్క షోరూమ్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే మిషన్స్ కావచ్చు, ఇతర దేశాల నుంచి చెప్పించినటువంటి ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాంటి మిషన్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఒక ఇద్దరు యువకులు వారు చదివినటువంటి ఉన్నత చదువులకు, వారు చేసేటువంటి బిజినెస్కి కూడా ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా వారు పారిశ్రామికంగా ఎదగాలనే ఉద్దేశంతో మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా వారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. డ్రాప్ ఇట్ ల్యాండ్రోమేట్ సొల్యూషన్స్కి సంబంధించి కూడా వారు ప్రారంభించారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు మురళీమనోహర్ అండి. నాకు ఈ సీఎం ఎస్టీ ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నాకు 2019లో ఎగ్జామ్ రాశాను. అంటే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, అది 200 మార్క్స్ది ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి మళ్ళీ ఐఎస్బీలో కూడా ఎగ్జామ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో నా పేరు వచ్చింది. దాని తర్వాత అంటే ఆనాడు మీకు గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? ఐఎమ్ బెంగళూరులో మేనేజ్మెంట్ చేశాను నేను. దాని తర్వాత నా సొంతంగా ఏమైనా అంటే ఇండస్ట్రీ ఏదో పెడదాం అనుకున్నాను. ఆ టైంలోనే ఈ స్కీమ్ వచ్చింది. దానివల్ల చాలా ఉత్సాహంగా ఉంది. దాని తర్వాత అంటే ఈ స్కీమ్లో వచ్చిన తర్వాత అనుకున్నానంటే నా కళలు కొంచెం సాకారం అవ్వచ్చు అనిపించింది. దాని తర్వాత ఇది అట్ ద కోవిడ్ టైం ఏమైందంటే ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది, కానీ కోవిడ్లో మళ్ళీ మేము అనుకున్న యూనిట్ పెట్టలేకపోయాము. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ వొలటైల్ ఉండే, ఏ ప్రాజెక్ట్ పెట్టినా ఆ టైంలో నడవదని అనిపించింది. దాని తర్వాత మేము రీసెర్చ్ చేసాము, ఆల్మోస్ట్ 1.5 years రీసెర్చ్ చేసాము. దాని తర్వాత లాండ్రీ ఈ అంటే CAGR గ్రోత్ రేట్ పర్ ఇయర్ 8% ఉంది దీనిది. ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 40 బిలియన్ దీని అంటే గ్రోత్ రేట్ ఉంది. అంటే మార్కెట్లో అంత వాల్యూ ఉంది ఈ స్కీమ్. అంటే మీకు ఐఎస్బీలో ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చారు? ఐఎస్బీలో మాకు అంటే 2 months ట్రైనింగ్ ఉండే. అంటే 15 daysది కోహార్ట్ 1, 15 days కోహార్ట్ 2. అక్కడే వాళ్ళు అంటే మాకు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే గవర్నమెంటే అందించింది. మన సీఎం కేసీఆర్ గారు స్కీమ్ ఉన్నప్పుడు ఆ స్కీమ్లోనే మాకు ఇది వచ్చింది. అంటే నాలాగా చాలామందికి ఈ స్కీమ్ వచ్చింది. అంటే ఎంత వచ్చింది మీకు అమౌంట్? ఇది మా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 92 lakhs అండి. మాకు సబ్సిడీ దీంట్లో 33 lakhs వచ్చింది. మిగతాయి అంటే మేము మా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు లాండ్రీ సర్వీసెస్ ఎందుకు ప్రారంభించాలనిపించింది? ఎందుకంటే మేము మార్కెట్ సర్వే చేసామండి. మేము లాస్ట్ అంటే 2 years ఆల్మోస్ట్ ఢిల్లీ, గుడ్గాం, గుజరాత్, అహ్మదాబాద్, కలకత్తా అక్కడ వెళ్ళి తిరిగాము. మేము మార్కెట్లో ఏ ప్రాజెక్ట్ పెట్టాలని తిరిగాము. అయితే అందుట్లో మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటంటే డైలీ మనీ రొటేషన్ అవుతుంది బిజినెస్లో. మనకేమున్నా అంటే ఈఎంఐస్ కూడా కట్టుకోవచ్చు, అంటే పెద్ద బర్డన్ ఉండదు, ఇంకా కస్టమర్ కూడా మంచి సర్వీస్ ఇవ్వచ్చు అని ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు, మరి ఈ బిజినెస్ వైపు ఎందుకు వచ్చారంట? సార్ ఆఫ్టర్ కోవిడ్ వన్ ఆఫ్ ద అంటే లాస్ లేని బిజినెస్ ఇది ఒకటే కనిపించిందండి మాకు.